ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ఎంతో సమయం అప్పుడు సకల జన సమ్మెగానం చేసినప్పుడు సార్ జేఏసీ తీర్పు రాగానే ఇమ్మీడియట్గా కొంతమంది బంద్ చేయాలా లేదా అనే ఉద్దేశంతో కొంతమంది మెరుగ్గా ముందు చేస్తే ఎట్లా ఉంటుందో, ఎవరి దగ్గర నుంచి వస్తే ఏ విధంగా కూడా ఆ యొక్క వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో చేయడానికి వెనుకాడతారు. కానీ టీవీలో వచ్చిన మరుక్షణం వాళ్ళు అనుకున్న జేఏసీ బంద్ అంటే స్వచ్ఛందంగా ఆ రోజు ఈ యొక్క చైతన్య ఇన్స్టిట్యూషన్ బంద్ ఉన్నది సార్. అంటే చెప్పడం కాదు, తెలంగాణకు ఎంత బద్దులమై ఉన్నామో, తెలంగాణ దాంట్లో ప్రతి ఒక్క విద్యార్థి చిన్నప్పటి నుంచి కూడా తెలంగాణకు చేయాలి అనేటువంటి తపన ఉన్నటువంటి దాంట్లో అందుకోసం చెప్తున్నాను. కాబట్టి మనం చేయడం ఎంతో చెప్పడం కాదు, చేసి చూపించినటువంటి వాడు గంగారెడ్డి గారు. ఈ యొక్క విషయంలో నాకు చాలా ఆదర్శప్రాయం సార్. ఎందుకంటే తెలంగాణ గురించి మీరు పోరాడిన దానికి మీ యొక్క వంతు సహాయం కూడా మీరు ఎంతో చేశారని చెప్పడానికి సభాముఖంగా నేను అభినందన తెలియజేస్తున్నాను సార్, సభాముఖంగా. కాబట్టి ఈ పిల్లల యొక్క అన్ని రంగాల్లో మంచి ఎడ్యుకేషన్ కానీ, సాహిత్యం కానీ, సాంస్కృతిక రంగాల్లో కూడా మంచి అభివృద్ధి ఉందని కానీ ఆలోచిస్తూ ఈ తెలంగాణ ఇంకా జిల్లా అయింది. ఇంకా ముందు ముందు ఈ యొక్క చైతన్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతో అభివృద్ధి చెంది ఈ యొక్క రాష్ట్రానికి కానీ దేశానికి కానీ తలమానికంగా మారి ఎంతోమంది యొక్క మన్ననలు కూడా అందుకుంటారని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ.